వెల్కమ్ టు ఎంగోస్. సో తెలంగాణ ఎకానమీలో భాగంగా ఈరోజు తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలు చూడాలి. ఇది సిలబస్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా, కీలకమైన ఏరియా కాబట్టి కొంచెం ఎక్కువనే ఫోకస్ పెట్టాల్సిన ఏరియా. తెలంగాణ పారిశ్రామిక రంగానికి వచ్చేటప్పటికి సిలబస్లో ఏమేమి ఉంది, అసలు ఏం చదవాల్సి ఉంటుంది అంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అంటే ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది కొంత తెలుగు అకాడమీ ఆధారంగా ఉంది. దానిలో ఉన్న అంశాలని మనం చూద్దాం. డేటా పూర్తి స్థాయిలో అవసరం లేదు, కానీ అనాలిసిస్ కోసం కొంచెం కావాలి. సో అంటే ఏంటి, ఇక్కడ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఎట్లా ఉన్నాయి, సో పారిశ్రామిక అభివృద్ధి ఎట్లా ఉంది, ఉపాధి ఎట్లా ఉంది అనేది ఒకటి చూడాలి. ఇక రెండోది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పారిశ్రామిక రంగానికి సంబంధించినంత వరకు తెలంగాణ పారిశ్రామిక రంగ నిర్మాణం వృద్ధి, తెలంగాణ పారిశ్రామిక రంగ నిర్మాణం వృద్ధి. మనం ఎక్కడైనా సరే ఆర్థిక వ్యవస్థని వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలుగా విడదీస్తున్నాం. విడదీసేటప్పుడు రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా ఎంత ఉంది, వ్యవసాయ రంగ వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయి, పారిశ్రామిక రంగ వాటా ఎట్లా ఉంది, పారిశ్రామిక రంగ వృద్ధి రేటు ఎట్లా ఉంది, సేవా రంగ వాటా ఎట్లా ఉంది, సేవా రంగ వృద్ధి రేటు ఎట్లా ఉన్నాయి అనేది చూడాలి మనం. ఎందుకంటే ఒక రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధానమైన సూచిక జిఎస్డిపి లేదా గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏలో మార్పులనే మనం అభివృద్ధిగా లెక్కేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ఆదాయంలో మార్పు చూస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలను చూస్తున్నాం. వీటిని ఇండెప్త్గా పారిశ్రామిక రంగం వచ్చింది కాబట్టి పారిశ్రామిక రంగానికి సంబంధించిన మార్పులు ఏమున్నాయి, రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయంలో పరిశ్రమలు ఎంత వాటానిస్తున్నాయి, వాటి వృద్ధి రేటు ఎట్లా ఉన్నాయి, ప్లస్ అట్లనే పారిశ్రామిక రంగంలో మనకి 4 ఉపరంగాలు ఉన్నాయి. ఆ ఉపరంగాల వారీగా వచ్చిన మార్పులు ఏంటి అనేది కూలంకుషంగా అంటే ఇండెప్త్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి, తీసుకుంటున్న చర్యలేంటి. ఇది కొంచెం కరెంట్ డేటాతో సంబంధించిన అంశం. ఎందుకంటే మనకి ఈ తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొన్ని రకాల సంస్థలు, అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డ్, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు అనుకున్నాం, ఓకేనా. తర్వాత తెలంగాణ ఏపీ ఐఐసి ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటు గతంలో సెజ్లు ఏర్పాటు చేసుకున్నాం, పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తున్నాం, అట్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఏర్పాటు చేస్తున్నాం. వాటికి సంబంధించిన మార్పులు ఏమున్నాయి అనేది తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ చర్యలు ఏమేమి తీసుకుందో కొంచెం చాలా ఎక్కువగానే చూడాల్సిన అంశం ఉంటుంది. ఇక రెండోది తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి విధానాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేశారు, టీ ఐడియాని ఏర్పాటు చేశారు, టీ ప్రైడ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. అంటే పారిశ్రామిక రంగ అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో టీ ఐడియా, టీ ప్రైడ్ లాంటి సంస్థలను ఏర్పాటు చేస్తూ ముందుకెళ్లే పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇది కాకుండా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన పరిశ్రమలు ఏమున్నాయి, ఆ పరిశ్రమలు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి, వాటి ద్వారా ఉపాధి ఎంత లభిస్తుంది అనేది ఒక కీలకమైన అంశాన్ని అయితే చూడాలి. ఇక నెక్స్ట్ వీటి తర్వాత మొన్న ఇటీవల కాలంలో అంటే ఒక 10 రోజుల క్రితం, అంటే సెప్టెంబర్లోనే 2024 సెప్టెంబర్లో తెలంగాణ నూతన ఎంఎస్ఎంఈ చట్టాన్ని విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి దీన్ని మనం చాలా క్లియర్గా ఇండెప్త్గా కరెంట్ డేటాతో చూద్దాం. సో తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు తెలుగు అకాడమీ ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ఆర్థిక సర్వే 2024 ఆధారంగానే 23-24 ఆధారంగానే పూర్తిగా పారిశ్రామిక రంగాన్ని మనం స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంచుమించుగా ఒక 7 నుంచి 10 క్వశ్చన్లు తెలంగాణ ఇండస్ట్రీ సెక్టార్ నుంచి రావచ్చు. కాబట్టి సో కొంచెం మంచిగా ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా పారిశ్రామిక అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో, పారిశ్రామిక హబ్గా తెలంగాణని మార్చాలనుకుంటున్న క్రమంలో మనం దీని మీద ఎక్కువగానే కొంచెం ఫోకస్ పెట్టాల్సిన అంశం ఉంది. ఇక తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించిన విషయాలకు వచ్చేటప్పటికి సో వాస్తవంగా ఏంటి, మనం 2 పదాలను ఎక్కువగా వాడతాం. అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు అంటున్నాం, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు అంటున్నాం. వాస్తవంగా సిఎస్ఓ వాళ్ళు కానీ ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రస్తుతానికి జాతీయ ఆదాయాన్ని లెక్కేస్తూ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విడదీసి వ్యవస్థని లెక్కలు చెప్తారు. అట్లా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు అనే పదం వాడతారు. వీటికి స్థూలంగా చిన్న మార్పులే బేసికల్గా ఉన్నాయి. వెంట చూసి లోపలికి వెళ్దాం. సాధారణంగా ఏంటంటే ద్వితీయ రంగం అంటే ఏముంటుంది, సెకండరీ సెక్టార్ అంటే ఏముంటుంది అంటే వస్తువుల తయారీ రంగాన్ని మనం ద్వితీయ రంగం అంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ద్వితీయ రంగం అంటామండి. సో అంటే ప్రాథమిక రంగం అంటేనేమో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులు, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉంటుందండి. సో మైనింగ్ అండ్ క్వారీయింగ్ కలిపితే వ్యవసాయానికి అది ప్రాథమిక రంగం. సో అదే ద్వితీయ రంగం అంటే ఏంటి అంటే ద్వితీయ రంగంలో కేవలం వస్తువుల తయారీని మాత్రమే మనం లెక్కేస్తే దాన్ని ద్వితీయ రంగం అంటాం.
కానీ ఇప్పుడు ప్రాథమిక రంగాన్ని మనం వ్యవసాయ రంగంగా మార్చబోతున్నాం. ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగంగా మార్చాలి అంటే ప్రాథమిక రంగంలో ఉన్న మైనింగ్ అండ్ క్వారింగ్ని తొలగించాలి. ఎట్ ది సేమ్ టైం ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగంగా మనం మార్చాలి అంటే వ్యవసాయంలో తొలగించిన మైనింగ్ అండ్ క్వారింగ్ని మనం ద్వితీయ రంగానికి యాడ్ చేస్తే అది పారిశ్రామిక రంగం వస్తుంది. అంటే పారిశ్రామిక రంగం అంటే పరిశ్రమలు, వస్తువుల తయారీ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్లను కలిపితే మనం పారిశ్రామిక రంగం వస్తుంది. తెలంగాణకు సంబంధించినంత వరకు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం పారిశ్రామిక రంగంగానే మాట్లాడుతున్నాం కాబట్టి, ఎందుకంటే మనం వ్యవసాయంలో మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేసి లెక్కలు చెప్పుకున్నాం. మన డేటా అంతా మైనింగ్ అండ్ క్వారింగ్ లేకుండా ఉంది. ఆ మైనింగ్ అండ్ క్వారింగ్ని ఇప్పుడు ఎక్కడ తీస్తున్నాం? మన ఇండస్ట్రియల్ సెక్టర్ లేదా పారిశ్రామిక రంగాన్ని తీసుకొస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక రంగమే వాడుతున్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం? ద్వితీయ రంగానికి మైనింగ్ అండ్ క్వారింగ్ని కలిపితే పారిశ్రామిక రంగం వస్తుంది. ఈ పారిశ్రామిక రంగంలో మనకి 4 ఉపవిభాగాలు, సబ్ సెక్టార్స్ ఉంటాయండి. వ్యవసాయ రంగంలో ఎట్లయితే మనకి పంటలు, జీవోత్పత్తులు, మత్స్య పరిశ్రమ ఇట్లాంటి ఏవైతే మనం వ్యవసాయ రంగంలో చూసినామో అట్లనే పారిశ్రామిక రంగంలో కూడా 4 ఉపరంగాలు ఉన్నాయి, సబ్ సెక్టార్స్ ఉన్నాయి. అందులో మొదటిది తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రెండోది నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్స్, 3 విద్యుత్, గ్యాస్ అండ్ వాటర్ ఫెసిలిటీ అంటే నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, 4వది మైనింగ్ అండ్ క్వారింగ్ అని చెప్పుకోవాలి. అంటే పారిశ్రామిక రంగంలో 4 ఉపవిభాగాలు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ లేదా తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్ పరిశ్రమలు, నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపి మనం ఏమంటున్నామంటే పారిశ్రామిక రంగము అంటున్నామండి. తెలంగాణకు సంబంధించినంత వరకు పారిశ్రామిక రంగాన్ని మనం ఒకసారి బేసికల్గా చూస్తే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే హైదరాబాద్ నిజాం పీరియడ్లోనే మనం పారిశ్రామిక రంగానికి పునాదులు తెలంగాణలో బలంగా పడ్డట్టు చూడవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా అనేక రకాల పరిశ్రమలు చూస్తున్నాం. బయట కూడా కొన్ని షుగర్ ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తున్నాం. అంటే హైదరాబాద్లో పెట్టబడిన నిజాం కాలంలో అనేక పరిశ్రమలు పెట్టబడ్డాయి. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ పరిశ్రమలు పెట్టాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 తర్వాత నుంచి పారిశ్రామిక రంగాన్ని మనం కనుక చూస్తే ఏం జరిగింది అంటే ముఖ్యంగా హైదరాబాద్ అండ్ వైజాగ్, హైదరాబాద్ మరియు విశాఖపట్నం కేంద్రంగా 1970s నుంచి 85 వరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే భారీ పరిశ్రమలను పెట్టిందండి. హైదరాబాద్ కేంద్రంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ మూలధన సాంద్రత పద్ధతి ద్వారా పెట్టబడిన పరిశ్రమలు. అంటే అధిక పెట్టుబడితోటి పెట్టే పరిశ్రమలను మూలధన సాంద్రత పరిశ్రమలు, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంటామండి, మూలధన సాంద్రత పద్ధతి అంటాం. ఇక్కడ మన దగ్గర ఏం జరిగింది అంటే గతంలో మన దగ్గర తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఉండే, వ్యవసాయం ఆధారంగా నడిచిన పరిశ్రమలు ఎక్కువగా ఉండే. కానీ ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ కేంద్రంగా మూలధన సాంద్రత పద్ధతి గల పరిశ్రమలు బాగా వచ్చినాయి. భారీ పెట్టుబడులు హైదరాబాద్లో మనకు వచ్చినట్టుగా చూడొచ్చు. మీరు కనుక చూస్తే అంటే మనం ఏం చేస్తున్నాం, వ్యవసాయ ఆధార పరిశ్రమల నుంచి మూలధన పరిశ్రమల వైపు తెలంగాణ మనకి వ్యవస్థాపూర్వకంగా లేదా సంస్థాగతంగా మారింది అని చెప్పుకోవచ్చు. 1970-80 మధ్య కాలంలో తెలంగాణలో హైదరాబాదులో పారిశ్రామిక రంగంలో వ్యవస్థాపూర్వకమైన స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి లేదా నిర్మాణపరమైన మార్పును మనం చూడొచ్చు. ఆ నిర్మాణపరమైన మార్పు మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఉత్పత్తి అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమల నుంచి వస్తు ఆధార పరిశ్రమల వైపు మనం వెళ్ళిపోయినామని చెప్పొచ్చు. దానికోసం BHELని, హాల్, ECIL, IDPL లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ తెలంగాణకు సంబంధించిన GSDPలో 1980కి జస్ట్ తయారీ రంగం 14% మాత్రమే ఇస్తుంది. అంటే కొంత పారిశ్రామిక రంగ ప్రాధాన్యత పెరిగినప్పటికీ రాష్ట్ర ఆదాయంలో పారిశ్రామిక రంగ వాటా జస్ట్ 14K ఉంది. అంటే ఇంకా వ్యవసాయ రంగ డామినేషన్ కనిపిస్తుంది. అంటే తెలంగాణ పారిశ్రామిక రంగంలో వచ్చిన మార్పులు అనేవి కొద్ది వరకే ఉన్నాయి. దాని ప్రభావం రాష్ట్ర ఆదాయం మీదుగా పెద్దగా చూపెట్టలేదని అర్థం. అందుకనే మీకు చూస్తే ఇక్కడ 1980s నాటికి తయారీ రంగ వాటా జస్ట్ 14% ఉంది. మొత్తం ఉద్యోగితలో ఇది 9% మాత్రమే ఉంది. అంటే ఇంకా ఉపాధి విషయంలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మనకు అంతగా కనపడలేదు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కనుక చూస్తే ఇందులో మనకి రాష్ట్ర ఆదాయానికి సంబంధించి పెద్ద మార్పులేను 93-94 నుంచి 2004-05 మధ్య కనుక చూస్తే పరిశ్రమల వాటా
రాష్ట్ర ఆదాయంలో లేదా జిఎస్డిపిలో లేదా జీవీఎల్ కొంచెం చిన్న చిన్న డిఫరెన్సే కాబట్టి రాష్ట్ర ఆదాయంలో 25% ఉండే 93, 94లో 2004-05లో ఇది 26%కే పెరిగింది. అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పారిశ్రామిక అభివృద్ధి స్వల్పంగా జరిగిన స్వల్ప అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జరిగినదే. సో అంటే తెలంగాణలో విస్తరించిన ప్రభుత్వ రంగం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పెట్టబడే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో మనకు పారిశ్రామిక రంగ అభివృద్ధి కనిపించదు. ఇక 1991 సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత మనం పూర్తిగా ప్రైవేటీకరణ వైపు పోయినాం. సో హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కొంత డెవలప్మెంట్ కనిపిస్తుంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విషయంలో మనం అంత అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు అనే మనకి నివేదికలు గణాంకాలు తెలియజేస్తాయి. సో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పారిశ్రామిక రంగానికి సంబంధించి. ఇక తెలంగాణకి సంబంధించినంత వరకు కొన్ని విషయాలు ఇంకా సబ్జెక్టులోకి మనం కనుక వెళ్ళిపోతే వాస్తవంగా పరిశ్రమలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు పరిశ్రమ అంటే ఏంటి, ఫ్యాక్టరీ అంటే ఏంటి అనేవి కొంత నివేదికలు ఉన్నాయి. సో 1948 ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఏంటి, ఇక్కడ విద్యుత్తును ఉపయోగించి 10 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది పనిచేయాలి, లేదా ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉపయోగించకుండా 20 మంది కన్నా ఎక్కువ మంది కనుక ఒక సంస్థలో పనిచేస్తే వస్తు ఉత్పత్తి జరిగితే దాన్ని పరిశ్రమ అన్నదండి. 1948 ఏమన్నాం ఇక్కడ, ఫ్యాక్టరీల చట్టం 1948 పరిశ్రమల చట్టం ప్రకారం విద్యుత్తుని ఉపయోగిస్తే 10 మంది కన్నా తక్కువ కార్మికులు ఉన్నా, అంటే అంతకు 10 మంది తక్కువగా ఉన్నా అది ఫ్యాక్టరీ కానీ చెప్తారు. అదే విద్యుత్ లేకుండా 20 మంది వరకు ఉన్న దాన్ని ఏమన్నా మనం ఫ్యాక్టరీ అన్నామండి. ఫ్యాక్టరీలో వస్తువులు తయారవుతూ ఉంటాయి. సో తెలంగాణలో ఫ్యాక్టరీల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తూ ఉన్నది. జనరల్గా మాట్లాడితే మనకి 2012-13లో 10,000 ఫ్యాక్టరీలు సుమారుగా ఉండే, ఇది 2016-17కి 12,000 ఫ్యాక్టరీలు సుమారుగా తెలంగాణలో పనిచేస్తాను. 12,746 ఫ్యాక్టరీలు మనకి ఎక్కడ పనిచేస్తున్నాయి అంటే 2016-17 నాటికి పనిచేస్తున్నాయి. ఇది ఉపాధి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇంకొక విషయం, స్థూలంగా ఒక విషయం కనుక చూస్తే తెలంగాణలో ఉన్న పరిశ్రమలు ఎక్కువ భాగం పరిశ్రమలు సూక్ష్మ తరహా లేదా చిన్న తరహా పరిశ్రమలే. అంటే అతి తక్కువ పెట్టుబడితో నడిచే పరిశ్రమలు లక్షల్లో ఉన్నాయి. ఇక ఇంకొకటి ఏంటి అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ చిన్న తరహా పరిశ్రమలు లేదా సూక్ష్మ పరిశ్రమలు రోజు రోజుకి మూతపడే పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతర్జాతీయంగా వస్తున్న పోటీ కావచ్చు, పెట్టుబడి కొరత కావచ్చు, లేదు అంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలు అందిపుచ్చుకోలేకపోవడం కావచ్చు, నైపుణ్యాల లోపం కావచ్చు, కార్పొరేట్ రంగంతో అంటే అతిపెద్ద భారీ పరిశ్రమలతోటి పోటీ పడలేక తెలంగాణ ప్రాంతంలో, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఉన్న చిన్న తరహా పరిశ్రమలు లేదా సూక్ష్మ పరిశ్రమలు మూతపడుతున్నాయి. కాయిలా పట్టడం అంటారు, సిక్ ఇండస్ట్రీస్ అంటాం. దేశంలో కాయిలా పడుతున్న పరిశ్రమలో మోర్ దాన్ 90%, 90% కన్నా ఎక్కువ పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. సో నిన్నగాక మొన్న కూడా 2024 MSME దానికి సంబంధించిన అంశాలను కూలంకిషంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమున్నాయి, అసలు పరిశ్రమలు ఎన్ని రకాలు ఉన్నాయి, మనం ముందే మాట్లాడుకున్నాం. పరిశ్రమ అంటే ఫ్యాక్టరీ అని వచ్చాం. ఇంకొక పాయింట్, పరిశ్రమ లేదా ఇండస్ట్రీ అంటే ఒకే రకమైన వస్తువుని ఉత్పత్తి చేస్తున్న అనేక సంస్థల కలయికే పరిశ్రమ. ఓకేనా? సో ఒకే రకమైన వస్తువును ఉత్పత్తి చేస్తున్న అనేక రకాల ఫ్యాక్టరీలు లేదా సంస్థల కలయికే పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమ అంటాం. ఇందులో ప్రైవేట్ ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. సో పరిశ్రమ అనేది అనేక సంస్థల కలయిక. సో ఇక్కడ పరిశ్రమ అనేది మనం పెట్టుబడి ఆధారంగా కనుక చూస్తే, అంటే పరిశ్రమని మన భాషలో ఫ్యాక్టరీలుగానే వాడుతున్నామండి ఇప్పటికి కూడా. సో పరిశ్రమకు సంబంధించినంత వరకు పెట్టుబడి ఆధారంగా పరిశ్రమలను విడదీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఎక్కువగా నడుస్తుందండి. పెట్టుబడి ఆధారంగా కనుక మనం పరిశ్రమలు చూస్తే, అంటే పెట్టుబడి లేదా ఉపాధి ఆధారంగా లేదా టర్నోవర్ ఆధారంగా, అంటే ఒక వార్షిక ఆదాయం ఆధారంగా పరిశ్రమలు విడదీసుకోవచ్చు. మెగా పరిశ్రమ లేదా అతిపెద్ద పరిశ్రమ అంటే ఏంటి అంటే పెట్టుబడి ఆధారంగా, బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.
సో ఈ 200 కోట్ల రూపాయలకైనా పైన పెట్టుబడి పెట్టాలి, లేదా అందులో 1000కి పైగా ఉద్యోగులు కనుక పనిచేస్తే దాన్ని మెగా ఇండస్ట్రీ అన్నమాట. భారీ పెద్ద పరిశ్రమ లేదా మెగా ఇండస్ట్రీ అంటే అతిపెద్ద పరిశ్రమ అంటే ఏంటి అంటే దాని పెట్టుబడి విలువ 200 కోట్లు దాటాలి. 1000 మంది కన్నా ఎక్కువగా పనిచేస్తే దాన్ని ఏమన్నా మనం మెగా ఇండస్ట్రీ లేదా అతిపెద్ద పరిశ్రమ అన్నాం. రెండోది భారీ పరిశ్రమ. భారీ పరిశ్రమ అంటే ఏంటి అంటే ఇది ఇక్కడ జరిగే పెట్టుబడి యంత్రాల మీద జరగాలండి. సో 200 కోట్ల రూపాయల యంత్రాలపై పెట్టుబడి పెట్టే పరిశ్రమను మనం భారీ పరిశ్రమ అనొచ్చు. ఇది కూడా 200 కోట్ల వరకు, అంటే 200 కోట్ల వరకు ఉంటే భారీ పరిశ్రమ, 200 కోట్ల పెట్టుబడి దాటితే మెగా పరిశ్రమ అని చెప్పుకోవచ్చు. ఇక మధ్యతరగతి పరిశ్రమలు, సో 50 కోట్ల కన్నా తక్కువ పెట్టుబడి ఉన్న పరిశ్రమలు మధ్యతరగతి. వీటి వార్షిక టర్నోవర్స్ అంటే సంవత్సర ఆదాయం 256 కోట్లు అండి. సంవత్సర ఆదాయం 256 కోట్ల కన్నా తక్కువగా ఉండాలి. సో పెట్టుబడి 50 కోట్ల కన్నా తక్కువగా ఉంటే దాన్ని మధ్యతరగతి పరిశ్రమలు, అది మధ్య తరహా అన్నాం. ఇక చిన్న తరహా పరిశ్రమలు అన్నాం. చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి 20 కోట్ల కన్నా తక్కువ పెట్టుబడి 50 కోట్ల వరకు టర్నోవర్ ఉండే వాటిని చిన్న తరహా పరిశ్రమ అన్నాం. ఇవి కాకుండా సూక్ష్మ పరిశ్రమలు 1 కోటి కన్నా పెట్టుబడి తక్కువ, టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువగా ఉండే వాటిని సూక్ష్మ పరిశ్రమలు. సో ఇందులోనే మనకి కొత్తగా ఒక చట్టం, ఒక మార్పు వచ్చింది, ఎంఎస్ఎంఈ సంబంధించి 2024లో వచ్చింది. దాని గురించి మనం ఇన్డెప్త్గా మనం తర్వాత చూడొచ్చు. సో వాస్తవంగా ఏంటి, ఇక్కడ పెట్టుబడి ఆధారంగా పరిశ్రమలు మెగా పరిశ్రమ, రెండోది భారీ పరిశ్రమ, మధ్యతరగతి పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమ, సూక్ష్మ పరిశ్రమలు అని చెప్పవచ్చు. వీటితో పాటు ఇవి కాకుండా ఏ పరిశ్రమ అయితే లేదా ఏ ఫ్యాక్టరీ అయితే, ఏ పరిశ్రమ అయితే ఉపయోగించే ముడి పదార్థాల ఆధారంగా కూడా మనం మాట్లాడచ్చు. ఇందాక మనం వ్యవసాయ ఆధార పరిశ్రమలు అన్నాం. మనం వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏంటంటే ఆ పరిశ్రమకు ముడి పదార్థం రా మెటీరియల్ అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమ అన్నాం. చూడండి, ఇక్కడ ముడి పదార్థాల ఆధారంగా మనం మాట్లాడితే ఒకటి వ్యవసాయ ఆధార పరిశ్రమ, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, పంచదార పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఖనిజ ఆధార పరిశ్రమలు బేస్డ్ ఆన్ మినరల్స్, ఖనిజ ఆధార ఇనుము, ఉక్కు, సిమెంట్ పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, పేపర్ పరిశ్రమ, ఇవి కాకుండా జంతు ఆధార పరిశ్రమలు, తోల పరిశ్రమలు, చెప్పుల పరిశ్రమలు అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఉత్పత్తి విధానం ఆధారంగా అంటే ప్రొడక్షన్ మెథడ్. సో సాధారణంగా 2 రకాలుగా ఒక వస్తువును ఉత్పత్తి చేయొచ్చు. ఒకటి మనుషులు శ్రమ సాంద్రత ద్వారా ఉత్పత్తి చేయొచ్చు, యంత్రాలు కూడా చేయొచ్చు. సో అధికంగా మానవ వనరులను ఉపయోగించి వస్తువులను తయారు చేస్తే దాన్ని మనం ఏమంటామంటే శ్రమ సాంద్రత పరిశ్రమ అంటామండి. శ్రమ సాంద్రత పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనకి మామూలుగా. ఇక లేదా యంత్రాల ద్వారా జరిగితే అది మూలధన సాంద్రత పరిశ్రమ. సో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడి కొరతగా ఉంటుంది, పెట్టుబడి తక్కువగా ఉంటుందండి. పెట్టుబడి తక్కువగా ఉంటుంది, జనాభా లేదా శ్రామిక వనరులు అధికంగా ఉంటాయి. కాబట్టి మనలాంటి దేశాల్లో ఏ సాంద్రత పద్ధతి పరిశ్రమలు ఎక్కువగా ఉండాలి, శ్రమ సాంద్రత పద్ధతి పరిశ్రమలు అధికంగా ఉండాలి. మూలధన సాంద్రత పరిశ్రమలు అంటే ఉండొద్దు అని కాదు, కానీ శ్రమ సాంద్రత పద్ధతి పరిశ్రమల వల్ల ఎక్కువ మందికి ఉపాధి లభిస్తారు. అదే మూలధన సాంద్రత పద్ధతి వల్ల తక్కువ మందికి ఉపాధి లభిస్తుంది కానీ ఎక్కువగా ఉత్పత్తి వస్తుంది. సో శ్రమ సాంద్రత పద్ధతి ఎక్కువగా కుటీర పరిశ్రమల్లో, చిన్న తరహా పరిశ్రమల్లో, ఎస్పెషల్లీ చేనేత రంగం అంతా శ్రమ సాంద్రత పద్ధతిలోనే నడుస్తుంది. సో శ్రమ సాంద్రత పద్ధతి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది మనకి, వ్యవసాయ రంగంలో, చేనేత రంగంలో ఎక్కువగా శ్రమ సాంద్రత పద్ధతి కనిపిస్తుంది. మూలధన సాంద్రత పద్ధతి ఎక్కడ కనిపిస్తుంది అంటే పరిశ్రమల్లో ఎక్కువగా మూలధన సాంద్రత పద్ధతి నడుస్తుంది. భారీ తరహా పరిశ్రమలు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు లాంటివి, లేదా విద్యుత్ పరిశ్రమ లాంటివి అన్నీ కూడా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మూలధన సాంద్రత పద్ధతి కనిపిస్తుంది. ఇవి కాకుండా కూడా మనం ఏం చేయొచ్చు ఇంకా అంటే ముడి పదార్థాలు తయారైన వస్తువుల ఆధారంగా కూడా చెప్పొచ్చండి. ముడి పదార్థాలు తయారైన వస్తువుల ఆధారంగా అని మనం అడగగలిగితే, ఉదాహరణకి ఒక భారీ పరిశ్రమ భారీ తరహాలో ముడి పదార్థాలను ఉపయోగిస్తే, ముడి పదార్థాలను భారీ తరహా ఉపయోగిస్తే భారీ తరహా వస్తువులను ఉత్పత్తి చేస్తే దాన్ని భారీ పరిశ్రమలు అనొచ్చు. ఇక్కడ వస్తు ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది, ఉపయోగించే ముడి పదార్థాలు కూడా అధికంగానే ఉంటాయి, దాన్ని భారీ పరిశ్రమలు అంటాం. లేదు అంటే తేలికపాటి పరిశ్రమలు కూడా అంటారండి. అంటే తేలికపాటి పరిశ్రమలు అంటే ముడి పదార్థాలను తక్కువగా ఉపయోగించి ఉత్పత్తులు తయారు చేస్తాయండి. అంటే తక్కువగా ముడి పదార్థాలు ఉపయోగించబడతాయి, వీటి ద్వారా ఎక్కువగా వస్తువులు ఉదాహరణకి ఎలక్ట్రికల్ వస్తువులు, ఫ్యాన్లు కావచ్చు, రిఫ్రిజిరేటర్లు కావచ్చు, వీటికి రా మెటీరియల్ చాలా తక్కువగానే పడతారు.
అదే భారీ పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ రైల్వేస్ లాంటివి ఉంటే ఎక్కువ మొత్తంలో ఇనుము ఉక్కు వాడాల్సి ఉంటుందని. ఇది కాకుండా వీటికి భారీ పరిశ్రమలకు సంబంధించి ముడి పదార్థాలు చూస్తే అంటే పరిశ్రమలకు సంబంధించిన వర్గీకరణ విషయానికి వచ్చేటప్పటికి 2024 ఎంఎస్ఎంఈ పాలసీ కూడా మనకు వచ్చింది. దాని గురించి మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఆ వర్గీకరణ అట్లే ఉంచుకుందాం, లాస్ట్లో సపరేట్ క్లాస్ పెడతా దానికి. ఇక నెక్స్ట్, తెలంగాణ పారిశ్రామిక రంగ ప్రాధాన్యత ఏంటి? తెలంగాణలో అసలు పారిశ్రామిక రంగం ఎంత ప్రాధాన్యతను కలిగి ఉంది? సాధారణంగా ప్రాధాన్యత అంటే ఏంటి అంటే ఏదైతే రాష్ట్ర ఆదాయంలో ఎంత ఆదాయం ఇస్తుందనేది దాని ప్రాధాన్యతను తెలియజేస్తారు. అంటే రాష్ట్ర ఆదాయంలో పారిశ్రామిక రంగ వాటా ఎంత ఉంది, అది ఉపాధిలో ఎంత శాతం కల్పిస్తుంది, ఉత్పత్తిలో ఎంత శాతం ఉంది. ఈ 3 కీలకమైన అంశాల ఆధారంగా, ఎగుమతుల ఆధారంగా కూడా, అంటే ఉపాధిలో, ఉత్పత్తుల్లో, ఎగుమతుల్లో ఎంత వాటాని కలిగి ఉంది పారిశ్రామిక రంగం అనే దాని మీద. సో దాని వాటా ఒక నిమిషం, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతులలో ఎంత ప్రాధాన్యత ఉంది అనేది పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యతను మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకి మనం కనుక చూస్తే ఇప్పుడు 2023-24 సంవత్సరానికి వచ్చేటప్పటికే 2023-24 సంవత్సరంలో సో రాష్ట్ర ఆదాయంలో జీవీలో గ్రాస్ వాల్యూ యాడెడ్లో రాష్ట్ర ఆదాయంలో పారిశ్రామిక రంగం ఎంత శాతాన్ని కలిగి ఉంది? 18.96% కలిగి ఉందండి. పారిశ్రామిక రంగం ఎంత ఉంది ఈ ఇయర్? 18.96 వాటాన్ని కలిగి ఉంది. అంటే 100 రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తే 18 రూపాయలు 96 పైసలు రాష్ట్ర పారిశ్రామిక రంగం నుంచి వస్తుంది. ఇక తెలంగాణ శ్రామిక శక్తిలో పనిచేస్తున్న జనాభాలో 21% మందికి ఉపాధిని కల్పిస్తుందని. వాస్తవంగా ఇది చాలా మారాల్సి ఉంటుందని. అభివృద్ధి చెందిన దేశాల్లో రాష్ట్ర ఆదాయంలో, రాష్ట్ర ఉపాధిలో, అంటే ఆ దేశ ఆదాయంలో, ఆ దేశ ఉపాధిలో ఎక్కువ వాటా ఇక్కడి నుంచి ఉండాలండి. ఇంకా మన దగ్గర ఎందుకో తెలంగాణకు సంబంధించినందుకు పారిశ్రామిక అభివృద్ధి అంతగా సరిపోయినంతగా జరగలేదనడానికి గణాంకాలు సరిపోతున్నాయి. వాస్తవంగా అభివృద్ధి అంటే ఏంటి అంటే సైమన్ కుజినెట్స్ లాంటి ఆర్థికవేత్తలు అభివృద్ధి విషయంలో ఏం చెప్తున్నారంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ జనాభా, జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం నుంచి వచ్చే వాటాలో మార్పులు కావాలి. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ జనాభా పారిశ్రామిక సేవా రంగాలకు తరలాలి. మొదటి మార్పు. అభివృద్ధి అంటే ఏంటి అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా ఇటుపోవాలి, పారిశ్రామిక సేవా రంగాలకు పోవాలి. తెలంగాణలో వ్యవసాయం మీద 50% ఆధారపడి ఉన్నారు, కానీ పారిశ్రామిక రంగం మీద ఆధారపడ్డ జనాభా వచ్చేటప్పటికే అంటే శ్రామిక జనాభాలో 20% ఉంది. అంటే ఇంక ఇది మారాలి. వ్యవసాయ రంగం మీద అధిక ఒత్తిడి ఉంది ఉపాధి కోసం. ఆ ఒత్తిడిని మనం పారిశ్రామిక రంగానికి తరలించాలి. రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా తగ్గి పారిశ్రామిక సేవా రంగాలు పెరగాలి. అది కదా మార్పు. కానీ ఇంకా రాష్ట్ర ఆదాయంలో మనకి 20% దాకా వ్యవసాయం నుంచే చూస్తున్నాం. మళ్ళీ వచ్చేసరికి సేవా రంగం 60% ఇస్తాను, కానీ మధ్యలో ఉన్న పారిశ్రామిక రంగం అంతగా అభివృద్ధి కాలదనడానికి గణాంకాలు తెలియజేస్తాయి. అంటే ఇంకా తెలంగాణలో ఉన్న విస్తృతమైన ఖనిజాలు, అధిక యువశక్తి లేదా వర్క్ ఫోర్స్, వీటితో పాటు అనేక రకాల అవకాశాలు తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, కానీ ఇంకా దీనికి సరిగా అభివృద్ధి జరగట్లేదు అని చెప్పుకోవాలి. ఇది 40% అంటే వ్యవసాయ రంగ వాటా తగ్గాలి, పారిశ్రామిక రంగ సేవా రంగాల వాటాలు పెరగాలి. మన దగ్గర అభివృద్ధి దూకుతుందండి. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ జనాభా పారిశ్రామిక రంగంలో డైరెక్ట్ సర్వీస్ సెక్టార్ సేవా రంగానికి. వాటా విషయానికి వచ్చినప్పుడు వ్యవసాయ రంగం నుంచి సేవా రంగానికి పోతుంది, కానీ మధ్యలో పారిశ్రామిక రంగం నిర్లక్ష్యం చేయబడిందని చెప్పొచ్చు. అయినప్పటికీ దేశంలో పారిశ్రామిక రంగంతో పోల్చినప్పుడు తెలంగాణ పారిశ్రామిక రంగ స్థితి ఎట్లుందనేది ఒకసారి కనుక చూస్తే 2022లో నీతి ఆయోగ్ ఈజ్ డూయింగ్ బిజినెస్ అనే అంశం మీద నివేదిక ఇస్తే దీని ప్రకారం 2021 సంవత్సరంలో తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో 3వ ర్యాంకులో ఉంది. ఈజ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్లో తెలంగాణ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఈజ్ డూయింగ్ బిజినెస్లో ఏ ర్యాంకులో ఉంది? 3వ ర్యాంకులో ఉంది 2021 సంవత్సరానికి. ఇక నీతి ఆయోగ్ అనేది ఈపీఐ. సో నీతి ఆయోగ్ ఈపీఐ ఎగుమతుల సూచికను తయారు చేస్తుంది, ఓకేనా? సో నీతి ఆయోగ్కి సంబంధించినంతవరకు ఈపీఐ అంటే ఎక్స్పోర్ట్ ప్రిఫరెన్సెస్ ఇండెక్స్ అనేది అంటే ఎగుమతుల సూచికకు సంబంధించిన దాంట్లో మొత్తం మీద మొత్తం దేశంలో 6వ స్థానంలో ఉంది తెలంగాణ. నీతి ఆయోగ్ ఇండస్ట్రియల్కి సంబంధించిన ఈపీఐ సూచికలో
తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది. అదే ల్యాండ్ లాక్డ్ స్టేట్, భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే చుట్టూ సముద్రం కానీ లేదంటే ఇతర దేశాలతో సరిహద్దు లేని రాష్ట్రాలని ఏమంటామంటే మనం భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటాం. భూ పరివేష్టిత రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉన్నామండి. అంటే వాస్తవంగా మనకు వేరే దేశంతో డైరెక్ట్ సంబంధం లేదు, ఎగుమతి చేయలేం. రెండోది సముద్ర మార్గము లేదు ఎగుమతులు చేయడానికి. అయినప్పటికీ మనం ఏ స్థానంలో ఉన్నాం? భూ పరివేష్టిత రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉన్నాం. ఎగుమతుల ఇండెక్స్లో మొత్తం దేశంలో 6వ స్థానంలో ఉంటాం అనేది ఇది గొప్ప మార్పు అనే చెప్పుకోవాలండి ఇటీవల కాలంలో. ఇక ఇటీవల కాలంలో మనకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఎగుమతుల విషయానికి వచ్చేటప్పటికే మన ఎగుమతులు ఎక్కువగా ఎడిపోతున్నాయి. వస్తు ఎగుమతులే, నేను సర్వీసెస్ గురించి మాట్లాడట్లేదని బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టారే మాట్లాడుతున్నాం. వస్తు ఎగుమతుల్లో ఎక్కువగా మన ఎగుమతులు ఫార్మాస్యూటికల్స్ అంటే సేంద్రియ రసాయనాలు ఉంటాయండి. ఓకేనా, ఫార్మాస్యూటికల్స్ అంటే మందులు మరియు సేంద్రియ రసాయనాలు ఉంటాయండి. సో ఈ రెండు మొత్తం రాష్ట్ర వస్తు ఎగుమతుల్లో 65% ఆక్యుపై చేస్తున్నాయండి. తెలంగాణ రాష్ట్ర ఎగుమతుల్లో కీలకమైనది ఫార్మాస్యూటికల్స్. మనం ఇండియాకి ఏమంటారు, ఔషధ రంగానికి క్యాపిటల్ అంటాం కదా మనం. ఓకేనా, సో ఇక్కడ డ్రగ్స్ క్యాపిటల్ కాబట్టి సో ఇక్కడ 65% ఫార్మాస్యూటికల్స్ అండ్ సేంద్రియ రసాయనాలు కెమికల్ని ఎగుమతి చేస్తున్నామండి. మ్యాక్సిమం మన మెజారిటీ మన ఎక్స్పోర్ట్స్ ఒక దేశం కనుక తీసుకుంటే, దేశాల వరకు తీసుకుంటే అత్యధిక దేశీయ రాష్ట్ర ఎగుమతులు ఎక్కడ పోతాయంటే అమెరికాకు పోతాయండి. మొత్తం మన రాష్ట్ర ఎగుమతుల్లో 28.6% ఎగుమతులు అమెరికాకే పోతున్నాయండి. సో అమెరికాకే పోతున్నాయి మన రాష్ట్ర ఎగుమతులు. ఎక్కువ ఎవరికి పోతున్నాయి? అమెరికాకి పోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు పారిశ్రామిక యూనిట్ల విషయానికి వచ్చేటప్పటికే పారిశ్రామిక యూనిట్లు 90% యూనిట్స్ 5 జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయండి. అధిక యూనిట్లు ఎక్కువ ఇండస్ట్రీస్ అన్ని, మెజారిటీ ఇండస్ట్రీస్ అన్ని 5 జిల్లాలు: మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ. అంటే పారిశ్రామిక కేంద్రీకరణ కనిపిస్తుంది 5 జిల్లాలో. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ. వాస్తవంగా అన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు పక్కనేనండి అన్నీ. సో హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ చుట్టుపక్కలనే మనం పారిశ్రామిక అభివృద్ధిని చూడవచ్చు. ఇక అతి తక్కువ పారిశ్రామిక యూనిట్లు ఎక్కడ ఉన్నాయంటే ములుగు, భూపాలపల్లి, గద్వాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రాధాన్యత ఏంటి అని కనుక మనం మాట్లాడితే, తెలంగాణ పారిశ్రామిక రంగ ప్రాధాన్యతలో రాష్ట్ర ఆదాయంలో 18.96, రాష్ట్ర కార్మిక రంగం అంటే ఉపాధిలో 21%. ఇక నెక్స్ట్ దేశ ఎగుమతుల్లో మనం 6వ స్థానంలో ఉన్నాం. ఎక్స్పోర్ట్స్ ఈపీఐ విషయంలో, నీతి ఆయోగ్ ఈపీఐ విషయంలో 2 భూపరివేష్టిత రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉన్నాం. మన రాష్ట్రం నుంచి అయ్యే వస్తు ఎగుమతుల్లో ఎక్కువగా ఏమున్నాయి? సేంద్రియ ఎరువులు, సేంద్రియ రసాయనాలు అండ్ ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి. అధిక యూనిట్లను ఎక్కడ కలిగి ఉంటే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో అధిక యూనిట్లను కలిగి ఉన్నాం.